గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేస్తుందని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ మండిపడ్డారు. అసెంబ్లీలో హరీష్ రావు ఆర్టీసీ విలీనం మీద చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రభుత్వ విలీనం నాటకంతో ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ నమ్మలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటుందని హనుమంతు ముదిరాజ్ వ్యాఖ్యానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తారంటూ ఆయన చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల గురించి, ప్రభుత్వంలో విలీనం గురించి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని అసెంబ్లీలో మాట్లాడడం చూస్తూ ఉంటే గత 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా ఆర్టీసీ సమస్యల గురించి కానీ, ఆర్టీసీ ఉద్యోగుల గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దాని గురించి ప్రయత్నం చేయలేదు పరిష్కరించడానికి. వాస్తవంగా 9.5 సంవత్సరాల నుంచి ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా మొత్తము ఆర్టీసీని సర్వనాశనం చేయడం జరిగినది. ఈరోజు కల్లపల్లి మాటలు చెప్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పడం చూస్తుంటే ఈ మాటలు చెప్పడానికి హరీష్ రావుకు సిగ్గుందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. సిగ్గు శరం ఉంటే మీరు ఏదైతే గతంలో మీరు చాలాసార్లు హామీలు ఇచ్చారు, మరి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నిటి కూడా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి చాలా డిపోలను కూడా తాకట్టు పెట్టడం జరిగినది. అదే కాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ యొక్క సమస్యలు కూడా పరిష్కరించలేదు. అదే కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బులు కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు కూడా వాడుకున్నది. ఇటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడానికి శాయశక్తుల ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగులందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగినది. ఈరోజు హరీష్ రావునే కాకుండా కేసీఆర్ కూడా చాలాసార్లు అడగడం జరిగినది. మీరు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల శని లేక దాపరించారు. మీరు పోవడానికి ఆర్టీసీ ఉద్యోగులు యావత్తు కూడా శ్రమ చేసి పోరాటం చేసిన సందర్భాలు మీరు